వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్కి. ఈ వీడియోలో మనం లోన్ ఆడబోతున్నాను. సో ఎలాగో మనం ఫైనల్లీ హీరోయిక్ కూడా ఎక్కిస్తాము. ఆ వీడియో ఇంకా ఎట్లేదు కానీ ఎడతాను. సో ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగో మేము హీరోకి కూడా మీ సపోర్ట్ ద్వారా హీరోకి కూడా సో ఇక్కడైతే నేనైతే ఒక ఆడైతే మంచిగా అంతే నేనైతే ఒరైన్ వేసాను. ఒరైన్ ఎందుకు వేసాను కూడా నాకే తెలియకుండా వేస్తాను అనుకోండి. M590 నాకు నచ్చిన గన్నే తీసాడు. ఫస్ట్ ఐస్ వేసి తర్వాత ఈ పని చూద్దాం. ఇటు పక్క నుంచి అక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు ఇటు చూడండి పక్కా ఇటు వస్తాడు. ఎడు చాలా పెద్ద ప్లేయర్ అన్నా. ఎంత పెద్ద ప్లేయర్వో గ్లూఫ్ నేను వెనక నుంచి వస్తున్నాను తెలిసి కూడా ముందే వేస్తాను కూడా అర్థం కాదు. సో నా ఇప్పుడైతే మళ్ళీ నాకు తెలియదు అనుకుంటా. M590తో నేను ఒక పెద్ద ప్లేయర్ నడిచి వచ్చేసైతే అస్సలు రావనుకోండి. సో మళ్ళీ పైకి ఇప్పుడు ఎక్కేద్దాం. అడిగోండి ఆడేచ్చేస్తున్నాడు. దాని వెనకాల దాక్కుంటే నేను చూడదనుకున్నావా? నీకు ఇది వెయ్యారా నీకు ఫస్ట్. లేకపోతే గైస్ మనకి హీరోయిక్ ఇమోట్ ఉంది, మీకు చూపిస్తాను ఉండండి. సో ఫస్ట్ మనం గన్ తీయాలంటే తీసేది జస్ట్ M1014. ఇది కూడా మనకు ఫేవరెట్ గన్. సో ఇప్పుడు మనం చూడండి హీరోయిక్ ఇమోట్. మీరు ఎంతమంది హీరోయిక్ ఎక్కారో కామెంట్ చేయండి. సో మనం ఫస్ట్ ఇది పెట్టుకొని ఆడిటి నుంచి రాకుండా ఏం పల్లె పక్కనేసేద్దాం. ఎందుకంటే అటు పక్క రాలే. అబ్బబ్బా ఏం తెలివి రానిద్ది. ఇదంతా తెలుగుగా వచ్చాడన్నా మన ముందు ఈ ఛానల్ పట్టుకో. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఉన్నాడు. ఓడి బంటి బంటిగా నాకు హెల్త్ మట్ట ఊడే సడన్గా ఎక్కడి నుంచి వచ్చావు రాని నేను అసలు చూడలేదు. మ్యాచ్ పోవాలి అప్పుడు చెప్తా. దానికంటే ముందు ఇది వైపు రాకుండా ఉండాలంటే ఇది వేసాడు ఫస్ట్. లేకపోతే చాలా లోపల నుంచి వచ్చేది మన ప్రాణం పోద్ది. అందుకే ఎటువైపు నుంచి వస్తాడు. ఎటువైపు నుంచి ఏరా భయపడి పడిపోయావా? ఒక రౌండ్ కొట్టేసామనిసి ఇప్పుడు దారా నీ సంగతి చూస్తా. అబ్బాబ్బా ఇక్కడ ఉన్నావా? సరే నీ ఇష్టం అయితే నాకు నువ్వే చూపించు దారి. ఇప్పుడు వీడు ఇక్కడే ఉంటాడు. వీడికి అంత డ్యామేజ్ ఇచ్చాను కదా. వాట్ 90 అంత డ్యామేజ్ ఉంటే ఈ గన్తో అంత తక్కువ డ్యామేజా? ఇప్పుడు ఈ డెజర్ట్ ఈగల్ మనకు ఒక్కసారి డెజర్ట్ ఈగల్ చేతికి రావాలి, లేదా ఈ AWM. కానీ మనకి AWM కాకుండా డెజర్ట్ ఈగల్ వస్తే ఇంకెంత బాగున్నాం. ఇప్పుడు స్కోర్ అయితే 2-2 అయిపోయింది. డ్రాగన్ గన్ అయితే తీసాడు. నాకు తెలిసి అనుకుంటా ఆడేటి బాగా ఆడి కొట్టించుకుంటున్నాడు. ఎక్కడి వీరా చూస్తుంటే ఈడే ఈ మ్యాచ్ గెలిచేలా ఉన్నాడు. నేను ఒప్పుకోను. అసలు ఏది వాడుతుండ్రు అన్ని రాకెట్లు ఆడికి అక్కడ ఎందుకు? వామో ఈడేదో హ్యాకర్లా ఉన్నాడో. ఎన్ని బాంబులు వీడికి ఎక్కడివో. ఓడే హ్యాకర్గా వద్దురా, నీ హ్యాక్స్ ఇక్కడ వాడద్దురా. దగ్గరకు కూడా రానివ్వటం లేదు. పిరికి పండం చేసేస్తాడు. బాబా పైనుంచా? వీడికి మన స్పాట్ తెలిసి
ఇప్పుడు అసలు ఏం గన్ వాడుతున్నావురా? పదే పదే అన్ని బుల్లెట్లు అసలు. ఏడీడు ఓడి నాయనో నువ్వేట్రా హ్యాకర్ కంటే దారుణంగా చూసా. నువ్వు ఏ కనురా అన్ని బుల్లెట్లు చంపుతున్నావు ఎందుకురా? నువ్వు నాకు ఇలా పడవు. నీలాంటి ఓడిని గన్న ఇప్పటికిప్పుడే అకౌంట్ బ్యాన్ చేయాలి. దొంగ నా కొడకల్లారా, నీలాంటి వాడు వాళ్ళేరా మేము మంచిగా ఆడలేకపోతాం. అసలు ఇక అన్ని రాకెట్లు ఎక్కడవిరా? ఓ ససడి బాంబులు ఎక్కడవిరా? నీ వల్ల నా మూడు మొత్తం పాడైపోయింది. ఇప్పుడు మాత్రం వాడుకురా నీ రాక్. అబ్బా పెద్ద ప్లానే, చాలా పెద్ద ప్లేయడే మనడు. నువ్వు ప్లాన్ ఏ వాడుతా, నేను ప్లాన్ బి వాడతా. మనం తిన్నాక మెడికిట్ వేసుకుందాం, లేకపోతే ఈ రాత్రి వచ్చి లేపేది రకం అయిపోతుంది. ఎవడురా నువ్వు? ముందు ఎన్ని హ్యాక్స్ వాడుతున్నావు? హ్యాకర్ రా నువ్వు, చెప్తున్నాను. నీ అంత పెద్ద హ్యాకరు నా లైఫ్లో చూడలేదా? హ్యాకర్గా నా పక్క ఇడే హ్యాకర్ లైఫ్లో అన్ని బాంబులు అసలు ఎక్కడ దొరికే. ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాచ్లో కూడా ఇలాగే బాంబ్స్ హ్యాకర్ అవుతారా ఏంటి? ఫస్ట్ వెంటనే గేమ్ స్టార్ట్ చేయాలి. నాకు తెలిసి ఈ మ్యాచ్లో కూడా హ్యాకర్ రాకుండా ఉంటే బోయ కొట్టచ్చు. కానీ నాకు ఒకటే డౌట్, మీరు కామెంట్ చేయండి అసలు అడిగి అన్ని బాంబులు ఎక్కడ వచ్చాయి? డ్రాగన్ కానీ వించెస్టర్ ఇంకా 590 ఈ 2 గన్నులు తప్ప ఏటి వాడాం. ఇది ట్రిపుల్ చిప్ గన్ను. ఓకే ఓకే, నాకు ఇప్పుడు ఆడి మేడ కోపం ఈడి మేడ తీర్చుకుంటా. హట్ అబ్బబ్బో సడన్గా అట్టించడానికి వచ్చారా? ఈడేవుడు సడన్గా అట్టించి వచ్చాడు. ఒక్కొక్కరు హ్యాకర్ కంటే దారుణంగా ఉన్నారు. ఇప్పుడు నేను అటు ఇటు 2 వైపులు చూసుకోవాలి. ఇక్కడ కూడా ఏం లేదులేండి. అసలు ఈడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు జాగ్రత్తగా ఆడాడు. అడ్డి ఇలా ఉంటాడు హెడ్ షాట్. అలా వచ్చాడు, ఇలా తిన్నాడు, ఇలా ఇమోట్ వేద్దాం. హ్యాక్స్ మాట ఎవడు వాడకండి, మనకి హ్యాక్స్ అంట కదా అనుకోండి. అయినా హ్యాక్స్ ఎడా వాడకుండా నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదే హ్యాకర్స్ ఉంటారు, హ్యాక్స్ ఎడా వాడుతో తెలీదు, వాళ్ళు హ్యాక్స్ వాడేస్తారు. కానీ ఈ దోడిని మాట మనం ముయ్యాల్సిందే. ఉడే డబల్ ఈడబ్ల్యూఎం వై ఎందుకురా? ఇది ఇక్కడ వేద్దాం. ఏడబ్ల్యూఎం ప్లేయర్ వచ్చి ఎందుకురా బుర్రకాయ నాకు ఇచ్చి తిన్నావు? వీడు ఎందుకు వచ్చాడో, ఎందుకు తిన్నాడు, ఎందుకు పోయాడో కూడా అర్థం కాకుండా ఏడబ్ల్యూఎం తీసాడు. అన్న ఇక మధ్యలో గ్యాప్ ఉంది. మీరు కానీ మీకు ఎప్పుడైనా ఏడబ్ల్యూఎం ఉడికింది అనుకో, ఇలా ఇక గ్యాప్ ఉంటుంది. ఇలా గ్యాప్ పెట్టి ఇలా 1 ట్యాప్ పెట్టండి, సింపుల్. లా కొట్టేచ్చు, ఎవరు ఏమి అండు. అది ఎట్టి నుంచి అలా అనుకుంటారు, హ్యాకర్ దిగాడు అనుకుంటాడు. కానీ నాకు తెలియదు, ఈ గ్యాప్లో మనం కొట్టగలమని. మనం ఈ గన్ను అంతే, యూఎంపీ ప్లస్ ఏకే. ఎందుకంటే మంచి గన్స్ మనకి ఎప్పుడు దొరకవు. బేగా 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 హట్. నువ్వు ఆఫ్లైన్కి వెళ్ళావా ఏట్రా? నిజం చెప్పరా బాబు, ఆఫ్లైన్కి వెళ్ళావంటే ఈజీగా నేను కొట్టేస్తాను హెడ్. అది ఇలా వెళ్ళారా నీకు హెడ్. ఎందుకురా నేను ఆడినప్పుడే ఎందుకో తెలీదు ఇలా నెట్టిపోతాయి. అంటే నాకు ఏమైనా దురదృష్టం ఏట్రా, నా వల్ల ఎప్పుడు నేను వస్తే చాలు ఎవడు అందరూ ఆఫ్లైన్ పోద్దు, లేకపోతే నెట్ అయినా పోద్ది. వాళ్ళది అంతే నాకు నచ్చరు అసలు గేమ్. అందుకే గేమ్ అనుకోండి.
తర్వాత వీడికి మళ్ళీ హెడేక్ కనెక్ట్ అవ్వాలి. అవుదా ఈజీగా పోయే కొట్టాను. జస్ట్ రెండు సార్లు అని కొట్టాను. మిగతా నెట్టే అడ్డిపోయింది. సో నేనైతే హీరోయిక్ ఎక్కాను కదా, హీరోయిక్ మేము చూపిస్తాను. బట్ నా అకౌంట్ ఇంకా అప్గ్రేడ్ చేయలేదు. సో అప్పుడు మనం ఒకసారి లోన్ గుల్ఫ్లో నుంచి వెళ్ళిపోదాం. సో లోన్ గుల్ఫ్ తీసేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు హీరోయిక్ 1 స్టార్ అయితే ఉంది, ప్రొటెక్టింగ్. వావ్ నైస్. సో ఇంకా మనం లోన్ గుల్ఫ్లో నుంచి డైరెక్ట్ బ్యాటిల్ రాయల్కి వెళ్దాం. బట్ ఇప్పుడు నాకు ఇది అప్డేట్ ఎలా చేస్తుంది, ఆల్రెడీ అప్డేట్ చేస్తే మళ్ళీ అప్డేట్ చేయాలి, ఏం చేస్తాడు. సో అన్న ఇదే అన్న ఈరోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హీరోయిక్ 2 మాస్టర్ హీరోయిక్ 2 స్టార్. లెట్స్ బాయ్ గైస్, ఇంకా రేపు కలుద్దాం. బాయ్ బాయ్.